చెప్తలేదు. నాకు మంచి పనులు చేసి ఈ పిల్లగాడు మంచోడు గోవర్ధన్ రెడ్డి అని అనిపించుకోరు అంటున్నాడు. అనిపించుకోవాలా అది కూడా ఇష్టం లేదు. మీరు మంచి తెలుస్తుంది. అదే మీకు అవుతుంది కొందరికి తెలుసుకోవడానికి ఇంకా కూడా ఎందుకున్నారు మంచిదిగా ఉంటుందా? ఇంత పెద్ద ఎందుకున్నారు? గట్టిగా ఒకరు ఇద్దరు ముగ్గురు తెలిసిన మీకు సపోర్ట్ కాక మీ కష్టాలు చెప్తలేదు. నాకు మంచి పనులు చేసి ఈ పిల్లగాడు మంచోడు గోవర్ధన్ రెడ్డి అని అనిపించుకోరు అంటున్నాడు. అనిపించుకోవాలా అది కూడా ఇష్టం లేదు. మీరు మంచి దీని ఒకటో వాడు నాలుగు లేపిరా ఇదంతా ఒకటో వాడలేదా? చదువు ఇంకా పోటీతత్వం అనేది మంచిది. పార్టీ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ బట్టి ఆ వార్డు ఎవరికి వస్తుంది దాన్ని బట్టి ఖచ్చితంగా జనసంఘం పెట్టింది. ప్రతాప్ రెడ్డిని సర్పంచ్ లేకపోతే జగన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ ఎల్ఐఎం ఇంకోటి చేసేందుకు పెట్టలేరు. బంతిలో ముంగడ కూర్చున్నాయని ఏం దొరికితే బంతిలో చివర కూర్చున్నాయని ఇప్పుడు అదే దొరకాలి. అంత్యోదయ పార్టీ పెట్టుకున్నాం, సేవ చేస్తున్న పార్టీ పెట్టుకున్నామని చెప్పి పుట్టిన పార్టీ భారతీయ జనసంఘ అయితే దాని రూపాంతరం చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో పెరుగుతూ వస్తున్నటువంటి నాయకులమే మనందరూ. అందుకని సేవ చేసే సందర్భంగా నా దగ్గర ఏం లేదు రాగనా నేను గట్టి ఉన్న 100 కిలోలు నన్ను ఏం చేయమంటావు అంటే ఒక సంచి రక్తమైన దారిని ఇచ్చే ఆగి ఒక సంచి రక్తమైన దారిని సంచి అంటే 100 కిలోలు కాదు, చిన్న బ్లడ్ బ్యాంక్ లో ఉండే చిన్న సంచి ఉంటుంది కదా 200 చెట్టు మాకినా మీకు పేడని ఒక చెట్టు పెట్టి చెట్టును కాపాడుంది. నీకు బిడ్డ ఉంటున్న చెట్టు పెట్టినావు అనుకో టేక్ చెట్టు, ఆ బిడ్డకు 18 ఏళ్ళు నిండే వరకు ఆ బిడ్డ పెళ్లి ఖర్చు సగం ఖర్చు ఆ టేక్ చెట్టే సంపాదించి పెట్టు. అందుకని మంచి చేయండి, నా కోసం చేయకూడదు, దేశం కోసం చేయండి అనేది నరేంద్ర మోడీ గారి సందేశం. జనసంఘం పెట్టింది. ప్రతాప్ రెడ్డిని సర్పంచ్ లేకపోతే జగన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ ఎల్ఐఎం ఇంకోటి చేసేందుకు పెట్టలేరు. బంతిలో ముంగడ కూర్చున్నాయని ఏం దొరికితే బంతిలో చివర కూర్చున్నాయని ఇప్పుడు అదే దొరకాలి. అంత్యోదయ పార్టీ పెట్టుకున్నాం, సేవ చేస్తున్న పార్టీ పెట్టుకున్నామని చెప్పి పుట్టిన పార్టీ భారతీయ జనసంఘ అయితే దాని రూపాంతరం చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో పెరుగుతూ వస్తున్నటువంటి నాయకులమే మనందరూ. అందుకని సేవ చేసే సందర్భంగా నా దగ్గర ఏం లేదు రాగనా నేను గట్టి ఉన్న 100 కిలోలు నన్ను ఏం చేయమంటావు అంటే ఒక సంచి రక్తమైన దారిని ఇచ్చే ఆగి ఒక సంచి రక్తమైన దారిని సంచి అంటే 100 కిలోలు కాదు, చిన్న బ్లడ్ బ్యాంక్ లో ఉండే చిన్న సంచి ఉంటుంది కదా 200 పెట్టుకోరు. భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటారంటే టేక్ చెట్టు పెట్టుకోరు, బాగా పైసలు కావాలంటే ఎర్ర చెట్లు పెట్టుకోరు. ఇట్లా ఏదో ఒక చెట్టు మాకినా మీకు పేడని ఒక చెట్టు పెట్టి చెట్టును కాపాడుంది. నీకు బిడ్డ ఉంటున్న చెట్టు పెట్టినావు అనుకో టేక్ చెట్టు, ఆ బిడ్డకు 18 ఏళ్ళు నిండే వరకు ఆ బిడ్డ పెళ్లి ఖర్చు సగం ఖర్చు ఆ టేక్ చెట్టే సంపాదించి పెట్టు. అందుకని మంచి చేయండి, నా కోసం చేయకూడదు, దేశం కోసం చేయండి అనేది నరేంద్ర మోడీ గారి సందేశం. చేయగలుగుతారా?